నమస్తే, వెల్కమ్ టు రిపోర్ట్స్ టైం. నేను వారుణ్. ప్రాంతం ఏదైనా సమస్య ఏదైనా సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న వాళ్ళే మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్. వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొదటి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ పార్టీలు అనే ఫోకస్ చేసి 15న బీజేపీ అమిత్ షాతో ఒక పెద్ద సభ నిర్వహించాలని చూస్తుంది. అదేవిధంగా 25వ తారీఖుతో బట్టి పీపుల్స్ మార్చ్ అనేది పాదయాత్ర అనేది ముగింపు జరుగుతుంది. ఈ ముగింపు కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయాలైతే చూస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో అవి ఖమ్మంపై అయితే దృష్టి సారించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నెల 15వ తారీఖున బీజేపీకి సంబంధించి మహా అభిషేక అంటే ఒక కార్యక్రమం అయితే ఈ యొక్క ఖమ్మం వేదికగా అయితే ఒక లక్ష నుంచి 2 లక్షల మందితో అయితే కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆ బీజేపీ పార్టీ అయితే సన్నద్ధం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా బట్టి విక్రమార్క ఆదిలాబాద్ లో మార్చి 16న తలపెట్టినటువంటి ఏదైతే పీపుల్స్ మార్చ్ ఉందో అది ఈ నెల 25వ తారీఖున 101వ రోజు సందర్భంగా ఖమ్మంలో అయితే దాని ముగింపు సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధిష్టాన పెద్దలు ఏదైతే ఉన్నారో ఇటు రాహుల్ గాంధీ అయితే హాజరవుతారని అయితే సమాచారం. అదే విధంగా రాహుల్ గాంధీతో పాటు ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హాజరవుతారనే ఉన్న సమాచారం ప్రకారం అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ జూన్ మాసం అయితే 2 జాతీయ పార్టీలకు అన్ని పార్టీలకు కూడా ముఖ్యం కానున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క జాతీయ పార్టీలు 2 కాంగ్రెస్ మరియు బీజేపీ 2 పార్టీలు కూడా ఖమ్మంపై దృష్టి పెట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఖమ్మంలో చూసుకుంటే ఈ బీజేపీ అయితే వారు ఈ యొక్క ఏదైతే చేరికలు అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాళ్ళు బలహీనంగా ఉన్నట్లుగా అంటే తెలుసుకున్నటువంటి అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే బీజేపీ పార్టీని ముందుకు వెళ్ళేలా చేయాలని వారైతే అంటే వారు కార్యాచరణ చూస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఈ గత నెలలో అంటే ఏదైతే నిరుద్యోగ మార్చ్ తలెట్టారో అదే విధంగా అప్పుడు బండి సంజయ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క ఖమ్మం వేదికను చేసుకొని అయితే వారు ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ అయితే చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా ఈ నెల 15న తలపెట్టబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అభియాన్ కార్యక్రమంలో అయితే అంటే అమిత్ షాతో పాటు అనేక మంది పెద్ద అంటే జాతీయ నేతలతో పాటు జాతీయ మంత్రులు కూడా హాజరవుతారని కూడా మనకున్న సమాచారం అయితే తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఈ పీపుల్స్ మార్చ్ సందర్భంగా జాతీయ నేతలందరూ ఇటు రాహుల్ గాంధీతో పాటు జాతీయ నేతలు చాలా మంది కూడా ఈ యొక్క స్టేజ్ నుంచి వస్తారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇదే 25వ తారీఖున పీపుల్ మార్చ్ ముగింపు సభ అదే విధంగా ఈ 25వ తారీఖున ఏదైతే ఖమ్మం జిల్లాలో గత కొంతకాలంగా అంటే చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణ ఇద్దరు కూడా ఇదే వేదికగా వీరైతే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారని చూడొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీరు పార్టీని అయితే చేసుకోవడానికి 2 పార్టీలు కూడా ఉవ్విల్లుతున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ముఖ్యంగా మనం చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఈ అధిష్టాన పెద్దలు ఎవరైతే అంటే బట్టి విక్రమార్క సాధించినటువంటి పీపుల్స్ మార్చ్ అనేది అనేక జిల్లాలు తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్ లో ప్రారంభమై అనేక జిల్లాల మీదుగా ఖమ్మం అయితే 101వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా వీరైతే నెల 25వ తారీఖున భారీ బహిరంగ సభ చేపట్టదలిచారు. దీనికి సుమారు 2 లక్షలకు పైగా ఈ అభిమానులు కాంగ్రెస్ అభిమానులు అయితే హాజరవుతారని కూడా తెలుస్తుంది. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే ఈ 2 పార్టీలు కూడా జన సమీకరణ అంటే ఈ యొక్క జిల్లా నాయకులు అయితే ఈ రెండు సభలకు కూడా జన సమీకరణ భారీగా రైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 15వ తారీఖున అమిత్ షా యొక్క సభ ఉంటుందని తెలియగానే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అదే అధికార పార్టీ మీద నిప్పులు చెలుగుతానికి సిద్ధంగా ఉన్నారు. నిప్పులు చెరిగే యొక్క అంశం మీదే ఇలాంటి సభ ఉంటుందనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా వారు ఏదైతే మహాభిమాన్ సంపర్క కార్యక్రమం అనేది ఏదైతే చేపడుతున్నారో ఈ వేదికగా ఇదైతే బీఆర్ఎస్ పార్టీని అయితే ఇరుకున పెట్టేందుకైతే 2 పార్టీలు కూడా అంటే ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు 2 కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ఒక ప్రణాళికతో అయితే ముందుకు పోతున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలలో చూసుకుంటే వారు ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంది. తర్వాత జరిగినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీరందరూ కూడా అధికార పార్టీ జాయిన్ అయ్యారు. కానీ అధికార పార్టీకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఓట్ బ్యాంకింగ్ తక్కువ. అదే విధంగా ఈ జిల్లాలో ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీకి కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో అయితే ఓట్ బ్యాంకింగ్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు. దీనిని ఉద్దేశించే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా టార్గెట్ చేసిందని కూడా చూడొచ్చు. అదే విధంగా ఎల్లుండి 9వ తారీఖు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ ఏర్పాట్లను ఏదైతే సభావేదిక ఏర్పాట్లను చూడడానికి అయితే ఖమ్మం జిల్లా వస్తున్నట్లుగా మనకు సమాచారం. అంటే ఈ విధంగా అంటే
అంటే ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలను అయితే ముందుకు తీసుకెళ్లడానికి అధిష్టానం అయితే ఇటు బీజేపీ అధిష్టానం అయితే సన్నద్ధమైంది కూడా చూడొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న ఓటు బ్యాంకింగ్ కి తోడుగా ఈ యొక్క అధిష్టానం ఏదైతే పిసిసి రేవంత్ రెడ్డి గత నెలలో వచ్చినటువంటి యాత్ర కావచ్చు, ఏదైతే ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ముగింపు సభ కావచ్చు, ఈ చూసుకుంటే జాతీయ పార్టీలు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అంటే దృష్టి పెట్టి వారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ముందుకు వెళ్ళడానికి అయితే ఒక కార్యాచరణ తీసుకుంటున్నట్టుగా కూడా చూడొచ్చు ప్రణయ్.